నమస్తే అండి. నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు పిఠాపురంలో ఇసుక శాండ్ మాఫియా అండ్ గంజాయి మాఫియా నడుస్తుందని చెప్పేసి స్వయాన వర్మ గారే పోలీసులపై కామెంట్స్ చేస్తున్నారు. మీరు ఎట్లా చూస్తారు? అంటే అది ప్రస్తుతం పనిచేస్తున్న అధికార పార్టీ తీరు ఏంటనే దానికి ఆయన చెప్పిన దాన్ని బట్టి అర్థమైపోతుంది. అంటే యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇట్లాంటివన్నీ నిర్మూలిస్తానని చెప్పేసి గంజాయి మాత్రం ఇవన్నీ మత్తు పదార్థాలు యువతకు దూరంగా ఉంటాను, ఇవన్నీ కూడా ఆయన ఖచ్చితంగా నిషేధింపజేస్తాను, అట్లాంటి ఏమీ లేకుండా రాజకీయాలు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కానీ అదే నియోజకవర్గంలో జరగడం అనేది ఒకసారి పవన్ కళ్యాణ్ గారి పాలనా తీరు కూడా అర్థమైపోతుంది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అంతకుముందు అధికార పార్టీ జగన్ గారి పార్టీ ఉన్నప్పుడు బెల్ట్ షాపులను కూడా పూర్తిగా ఏరివేసే ప్రయత్నం చేశారు. దాదాపుగా బెల్ట్ షాపులు కనుమరుగు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఈ పార్టీ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఎప్పుడైనా అధికారంలోకి వచ్చాక వీళ్ళు ఖచ్చితంగా ఏంటంటే బెల్ట్ షాపులు మళ్ళీ తిరిగి ఓపెన్ చేసిన ఎప్పుడైతే చేస్తున్నారో దాన్ని బట్టి ఏంటంటే ప్రజా సంక్షేమం దిశగా నిజంగా ప్రజా సంక్షేమం నుంచి ఆలోచిస్తే యువత నిజంగా మత్తు పదార్థాలకు కానీ గంజాయికి కానీ మద్యానికి కానీ అలవాటు పడకుండా దూరంగా ఉండాలని కనీసం ఒక సామాజిక బాధ్యత ఉన్న ఏ ప్రభుత్వం అయినా ఖచ్చితంగా వాళ్ళు బాధ్యత వహించి తీరాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇటువంటి చేస్తుంటే మాత్రం అంటే పోలీసులే వచ్చేసి కంపల్సరీ వాళ్ళు కేసు నమోదు చేస్తారు మీకు ఇట్లా చేస్తేనే వర్మ గారు చెప్పిన కామెంట్స్ని బట్టి చూస్తే అంటే అధికార పార్టీ తీరు ఎలా ఉందనేది పూర్తిగా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంకొకసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన స్థాపించిన అంటే ఆయన సిద్ధాంతాలు ఎప్పుడైతే చెప్పారో నిజంగా పూర్తి వ్యతిరేక పాలన ఆంధ్రాలో ఇవాళ నడుస్తామంది. కూటమి పరిపాలన దిశగా నిజంగా ఎంతోమంది చాలామంది యువకులు ఆయన పరిపాలన మీద కూటమి పాలన మీద ఎంతో సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయని ప్రజలకు మంచి జరుగుతుందని ఖచ్చితంగా యువత కూడా మంచి దిశానిర్దేశం చేస్తానన్న పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇటువంటి జరగడం అనేది నిజంగా బాధాకరం. నిజంగా ఒకసారి పవన్ కళ్యాణ్ గారి ఆయన యొక్క అంతరాత్మను ఒకసారి కూడా ఆయనకు ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అధికారంలో ఉంది వాళ్ళే కాబట్టి పోలీసులు వ్యాఖ్యలు చేయడము వాళ్ళకి వార్నింగ్ చేయడం ఎట్లా చూడొచ్చు? అంటే పూర్తిగా దీనికి ఏంటంటే పోలీసులకి వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇట్లాంటి అంటే చేయటం అనేది నిజంగా అంటే పోలీస్ వ్యవస్థను కూడా వాళ్ళు పూర్తిగా వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టుగానే దాన్ని తెలుస్తూ ఉంది. అంటే పూర్తిగా పోలీసు వారి సహకారంతో ఇవన్నీ జరుగుతూ ఉందని ఆయన చెప్పకనే చెప్తున్నారు అనిపిస్తూ ఉంది.